హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఎంఐ సూపర్ బేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్. సో ఇవి నేను షామీ వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాను, అంటే MI.comలో ఆర్డర్ పెట్టి తెప్పించాను. సో ఇవి నాకైతే ఈరోజు డెలివరీ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ బాక్స్ అయితే MI.comలో ఆర్డర్ పెట్టి తెప్పిస్తే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఈ రకంగా బెలూన్ కవర్స్ అయితే ఉన్నాయి. సో ఇది తీసేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది హెడ్ ఫోన్స్ బాక్స్ అనమాట. బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ మీద ఏం రాస్తుందని చూద్దాం. ఇక్కడ వచ్చరికి ఎంఐ సూపర్ బేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి రాస్తుంది. 20 అవర్స్ మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. అంటే వాల్యూమ్ లెవెల్ వచ్చేసరికి మనం 80 మీద అయితే ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే మనకి 20 అవర్స్ వరకు ఇది బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. డైనమిక్ డ్రైవ్ కనుక చూస్తే 40 mm ఉంటుంది. ఇక లైట్ వెయిట్ అంటున్నారు. దీని వెయిట్ వచ్చేసరికి 150 grams అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బ్లూటూత్ 5.0 అయితే వస్తుంది. 10 meters వరకు రేంజ్ అయితే ఉంటుంది అనమాట. బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇన్వెన్షన్ ఫర్ ఎవ్రీ వన్ అని ఉంది. ఇక్కడ ఎంఐ లోగో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు లోపల ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా అయితే ఒకటి ఉంటుంది. సో ఇంకా ఇటు పక్కన చూస్తే ఎంఐ సూపర్ బేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పి రాస్తుంది. ఇటు పక్కన చూసినా అదే రాస్తుంది. ఇక్కడ టాప్లో చూస్తే హ్యాంగ్లర్ ఉంది. బాటంలో చూస్తే ఎటువంటి స్టిక్కరింగ్ ఏం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే మనం ఇంత చెప్పుకున్నట్టుగానే అవే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్పుట్ కనుక చూస్తే వోల్టేజ్ 5 volts 1 ampere ఇన్పుట్ వోల్టేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కలర్ చూసుకుంటే బ్లాక్ అండ్ రెడ్ అని చెప్పి రాస్తుంది. 10 meter వరకు మనకు బ్లూటూత్ రేంజ్ ఉంటుంది. ఛార్జింగ్ టైం వస్తే 2 hours పడుతుంది అనమాట. మనం ఛార్జ్ చేయడానికి, ఫుల్ ఛార్జ్ చేయడానికి 200 hours వరకు మనకి స్టాండ్ బై టైం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రైస్ చూస్తే 2199 రూపాయలు అని చెప్పి ప్రైస్ ఉంది. బట్ వచ్చేసరికి ఇది మనకి 1799 రూపాయలకి అయితే ఆన్లైన్లో లభిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందని చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి 2 సీల్స్ అయితే ఉన్నాయి. ఈ సీల్ బ్రేక్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలి? ఓకే, ఇలాగే ఓపెన్ చేయాలా? ఎస్, ఇంతే. అయితే చాలా సింపుల్గా ఇచ్చారు. సో ఈ రకంగా అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఓకే ఇలా వచ్చేస్తాయా? ఓకే, ఇక్కడ ఇంకా ఏమున్నాయి? ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం. సో అంతే, ఇంకా బాక్స్లో ఏమి లేవు. సో చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. సో ఇక్కడ వచ్చేసరికి హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ముందు ఇవన్నీ బయట తీసేద్దాం. ఈ కవర్లో ఉంటే షైనీగా రిఫ్లెక్షన్ అయితే కొడుతూ ఉంటుంది. ఇంకా మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి దీనికి ఒక స్టిక్కర్ ఉంది. ఇది ఎందుకు తీసేద్దాం అడ్డం. తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఒక ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు. హెడ్ ఫోన్స్ లో పవర్ అయిపోయినప్పుడు యూజ్ చేయడానికి అనుకుంటా. వితౌట్ బ్లూటూత్ కూడా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఒకసారి ఇందులో పవర్ ఉన్నప్పుడు పనిచేస్తుందా, పవర్ అయిపోయినా కూడా పనిచేస్తుందా అనేది మనం చెక్ చేద్దాం. మైక్రో USB కేబుల్ అయితే కనిపిస్తుంది. దీని ద్వారా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఎనీ మొబైల్ అడాప్టర్తో దీన్ని ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. సో దీంతో అయితే సపరేట్గా మనకి అడాప్టర్ అయితే ఏమీ ఇవ్వలేదు. మన దగ్గర ఉన్న మొబైల్ అడాప్టర్తోనే మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ ఇక్కడ రాసుందనమాట. సో మనకి బటన్స్ ఏ రకంగా పనిచేస్తాయి ఏంటి అనేది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి హెడ్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో హెడ్ ఫోన్స్ అయితే చూడడానికి ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రింగు తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్గా అయితే కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా, బ్లాక్ అండ్ గోల్డ్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. ఇక హెడ్ ఫోన్స్ కనుక చూసుకుంటే ఇవంతా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. మొత్తం అంతా ప్లాస్టిక్ బాడీయే. సో ఇక్కడ చూస్తే ఇది మొత్తం అంతా మ్యాటి ఫినిష్తో అయితే వస్తుంది. ఎయిర్ కప్స్ దగ్గర కనుక చూసినట్టయితే షైనీ డాట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకు కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంఐ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇటు పక్కన చూసినా మనకి సేమ్ అదే రకంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి హెడ్కి ఒక కుషన్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే హెడ్కి ఎటువంటి పెయిన్ ఉండదు, రెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ కుషన్ అయితే ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనకి అడ్జస్ట్ అయితే ఉంది. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కాకపోతే మొత్తం ఇదంతా ప్లాస్టికే. కొంచెం అయినా వీళ్ళు కనీసం మెటల్ గార్డ్ అయినా ఇవ్వాల్సింది. పైన మనకి మెటల్ లేయర్ ఇచ్చినా బాగుండేది. సో ఈ మొత్తం ప్లాస్టిక్ వల్ల ఇది వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. 150 grams వెయిట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఇయర్ కప్స్ కనుక చూసినట్టయితే అటు ఇటు మూవ్ అవుతున్నాయి. రొటేట్ అయితే అవ్వట్లేదు, రొటేట్ అయితే లేదు. జస్ట్ మీకు అటు ఇటు అయితే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాయి. మనం హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాము, అప్పుడు మనకి ఇయర్కి వచ్చేసరికి చక్కగా కూర్చోవడం కోసం వీళ్ళు ఈ రకంగా అయితే ఇచ్చారని చెప్పి అర్థం అవుతుంది అనమాట. టూ సైడ్స్ మనకి ఈ రకంగా అయితే మూవ్ అయితే అవుతున్నాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో చాలా చక్కగా అయితే కూర్చుంటుంటాయి. ఇంకా అలా ఇక్కడ వచ్చేసరికి బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి బటన్స్ 3 బటన్స్ అయితే ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే ఒక పవర్ బటన్ అనుకుంటా. ఇదే పవర్ బటన్ సాంగ్ ప్లే అండ్ పాజ్కి కూడా యూజ్ చేయొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ని మనం నెక్స్ట్ సాంగ్కి, ప్రివ్యూ సాంగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకెక్కడ వచ్చేసరికి ఒక ఓల్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ గమనిస్తుందా? ఓకే, ఇది ఈ ఓల్ వచ్చేసరికి LED ఇండికేషను
3.5mm పోర్టు, మైక్రో ఎస్బి పోర్టు ఛార్జింగ్ కోసం. అలాగే ఇక్కడ ఇంకో హోల్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మైక్ అనమాట, మనం ఫోన్ కాల్స్ అయ్యి మాట్లాడడానికి యూజ్ అవుతుంది. ఇంకంతే, ఇక్కడ వచ్చేసరికి అవే బటన్స్ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి బటన్స్ అయితే ఏమి లేవు, ప్లెయిన్ గా అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రకంగా అయితే ఉంది. ఫినిషింగ్ చూడడానికి బాగుంది, ఫినిషింగ్ పరంగా ఓకే. లాంగ్ లుక్ కూడా మనకి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. బట్ వచ్చేసరికి ఇదంతా ప్లాస్టిక్ బాడీ. బిల్డ్ క్వాలిటీ పరంగా వచ్చేసరికి వీళ్ళు చాలా యావరేజ్గా తీసుకొచ్చారనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇది ఎక్స్పాండ్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ గమనించారంటే మీరు దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసామంటే ఇక్కడ మీకు గమ్ అయితే వదిలేస్తుంది. సో వీళ్ళు కేర్ తీసుకోలేదని చెప్పాలి. సో ఇటు పక్కన ఓకే, ఇటు పక్కన బాగానే ఉంది అంటుకొని, బట్ ఇటు వచ్చేసరికి ఓపెన్ చేస్తే గమ్ అయితే వదిలేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్తో అయితే దీన్ని కనెక్ట్ చేస్తాను. సో ముందుగా దీన్ని పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేయాలి అంటే ఈ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో మీరు చూడొచ్చు, లైట్ అయితే కంటిన్యూ బ్లింక్ అవుతుంది, అంటే ఇది మనకి పేరింగ్ మోడ్లో ఉందని అర్థం. సో ఇప్పుడు మనం పేర్ చేద్దాం మన మొబైల్తో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూటూత్ ఇక్కడ చూపిస్తుంది, మీ సూపర్ బేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పి. దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఒక సాంగ్ని ప్లే చేద్దాం మనం. ఓకే, ఫుల్ వాల్యూమ్ పెట్టా, ఒకసారి మీకు వినిపిస్తా. సో ఇప్పుడు నేను 1 డే దీన్ని యూజ్ చేస్తాను. యూజ్ చేసి మీకు ఫుల్ రివ్యూతో పాటు ఈ వీడియోని అయితే సబ్మిట్ చేస్తాను. సో చూసారుగా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్. ఇంకా మన దగ్గర వచ్చేసరికి MI4 బ్యాండ్ కూడా ఉంది. సో దీన్ని అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. త్వరలో వచ్చేసరికి దీని అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే మీకు అందిస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఫుల్ రివ్యూ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి నేను 1 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 1 డే నేను కంప్లీట్ అయితే యూజ్ చేశాను. బ్యాటరీ కూడా ఎలా వస్తుంది అనేది కూడా చెక్ చేశాను. సో ముందుకు వచ్చేసరికి దీని ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసరికి మనకి 3 బటన్స్ ఉంటాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే వచ్చేసరికి పవర్ బటన్ అనమాట. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సింగిల్ టైం క్లిక్ చేసామంటే మనం వాల్యూమ్ పెరగడం తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే కనుక వాల్యూమ్ అప్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే, ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే మనకి నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తుంది అనమాట. వాల్యూమ్ డౌన్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే మనకి ప్రివ్యూ సాంగ్స్ అంటే మునుపటి సాంగ్కి అయితే వెళ్తుంది. సో అదో ఫంక్షన్ అనమాట. ఇంకా అలాగే వచ్చేసరికి పవర్ బటనే మనకు వచ్చేసరికి కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే వచ్చేసరికి కాల్ ఎండ్ చేయడానికి పవర్ బటన్ అయితే మీకు పనికొస్తుంది. అలాగే పవర్ బటన్ మనం డబల్ ట్యాప్ చేసామంటే, అంటే 2 సార్లు క్లిక్ చేసామంటే మనకి అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది. మన గూగుల్ అసిస్టెంట్ అలాగే సిరిని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట వాల్యూమ్ పవర్ బటన్ యూజ్ చేసి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇందులో మనకి 3.5mm పోర్ట్ అయితే ఉంది. సో దీని ద్వారా వచ్చేసరికి మనకి ఇందులో ఎప్పుడైనా బ్యాటరీ అయిపోయినా లేదా మన దగ్గర ఉన్న డివైస్కి బ్లూటూత్ సపోర్ట్ లేకపోయినా సరే, సో 3.5mm ఆడియో జాక్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ వచ్చేసరికి మీకు బ్లూటూత్ ద్వారా విన్న క్వాలిటీతో కంపేర్ చేసి చూసినట్టయితే మనకి 3.5mm ఆక్స్ కేబుల్ ద్వారా మనం విన్నామంటే అంత క్వాలిటీ అయితే రాదు. అలాగే వచ్చేసరికి ఏవైతే బటన్స్ ఉన్నాయో, సో ఈ బటన్స్ వచ్చేసరికి మీకు అక్కడ పనిచేయమన్నమాట. ఇక నేను ఆండ్రాయిడ్కి యాపిల్కి రెండింటికి నేను కనెక్ట్ చేసి అయితే చూశాను. సో నన్ను అడిగితే యాపిల్ కన్నా ఆండ్రాయిడ్కి మీకు కొంచెం క్వాలిటీ కొంచెం బాగుంది అనిపించింది అనమాట యాపిల్తో కంపేర్ చేస్తే. సో ఆండ్రాయిడ్కి కొంచెం సూట్ అయినట్టుగా అయితే నాకైతే అనిపించింది. సో ఇంకా ఇందులో మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ప్రోస్ గురించి చెప్పుకుందాం, అంటే ప్లస్లు ఏంటనేది చెప్దాం. సో వీళ్ళు చెప్పినట్టుగానే ఇందులో మనకి సూపర్ బేస్ అయితే ఉంది. సో బేస్ మీరు బాగా లైక్ చేస్తారు, మీరు బేస్ అంటే పడి చచ్చిపోతారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తం మనకి ఇందులో ఉన్నదే బేస్ అని చెప్పొచ్చు. సో వాల్యూమ్ కూడా మనకి చాలా ఎక్కువ లెవెల్లో అయితే ఉంది. నేను చాలా ఎక్కువ వాల్యూమ్ వింటాను, అలాంటిది నేనే 80% పెట్టుకొని వినాల్సి వచ్చిందనమాట. మరో ప్లస్ వచ్చేసరికి అసిస్టెంట్ బటన్ ఉందని చెప్పాను కదా, ఇదో ప్లస్ అని చెప్పాలి. సో మనం డబల్ క్లిక్ చేసామంటే పవర్ బటన్ని మనకి అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్లైమ్ చేసినట్టుగా 20 hours ఖచ్చితంగా మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నేనేం చేశానంటే నిన్న నైట్ 9 గంటలకి మొత్తం మ్యూజిక్ ఆన్ చేసి 100% ఛార్జింగ్ పెట్టి మ్యూజిక్ ఆన్ చేసేసి నేను పెట్టేసి పడుకునిపోయాను. ఇవాళ మార్నింగ్ 11 గంటలకి, అంటే మార్నింగ్ అంటే అదేలేండి, సో 11 గంటలకు కనుక చూసినట్టయితే 70% అయితే ఛార్జ్ అయ్యింది. ఇంకా 30% ఛార్జింగ్ అయితే అలాగే ఉంది. సో మనం చూసుకుంటే దగ్గర 15 hours ఏం అవుతుంది. 15 hours-కి 70% దాకా ఛార్జ్ అయితే అయిపోయింది. సో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మీకు చెప్పినట్టుగానే 20 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చెప్పాల్సింది ఇందులో వచ్చేసరికి బ్లూటూత్ 5.0 అయితే యూజ్ చేశారు వర్షన్ వచ్చేసరికి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ల్యాగ్ ఫ్రీ ఆడియోని వినడానికి అయితే ఉంటుంది. సో మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడినా లేకపోతే ఏమైనా వీడియోస్ చూస్తున్నా సరే మీకు వాయిస్ అనేది కంప్లీట్ వీడియోకి అలాగే వచ్చేసరికి
ఆడియోకి సింకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి క్విక్గా కనెక్ట్ అవుతుంది. మనకు 10 మీటర్స్ వరకు మనకి లాంగ్ వరకు ఇదైతే పనిచేస్తుంది. సో ఎటువంటి డ్రాపింగ్ అయితే ఉండదన్నమాట ఫ్రీక్వెన్సీలో. సో ఆ రకంగా చూసుకున్నా సరే ఇది మనకి ప్లస్ అని చెప్పాలి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఎయిర్ కప్స్ వచ్చేసరికి మనకి ఇది అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. సో మనకి అటు ఇటు మూవ్ అవుతున్నాయి కదా, సో మన ఎయిర్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ అవుతాయి. ఇవి ఇందులో ఉన్న ప్లస్లు అనమాట. ఇంకా మైనస్ విషయానికి వచ్చేసరికి మేజర్ మైనస్ వచ్చేసరికి ఇందులో క్వాలిటీ ఏమని చెప్పాలి. ఏ క్వాలిటీ? మ్యూజిక్ క్వాలిటీలో వచ్చేసరికి ఓన్లీ నేను చెప్పాను కదా బేస్ మాత్రమే ఉంది. సో మీకు వోకాల్ కానీ అలాగే ట్రిబుల్స్ కానీ ఇష్టపడతారు అనుకుంటే ట్రిబుల్స్ సంగతి మర్చిపోండి. సో అంత ఇదైతే లేదు. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ మీరు క్లియర్గా వినాలి అనుకుంటే మాత్రం ఇది అసలు మీకు పనికిరాదని చెప్పాలి. ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మిక్స్డ్ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ మిక్స్ అయితే అయిపోతున్నాయి. వాల్యూమ్ మీరు 40% పెట్టుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ని ఏమైనా మీరు అబ్జర్వ్ చేయగలరు, కానీ మీరు మీకు ఇంకా పెంచారంటే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అయితే మిక్స్ అయిపోతున్నాయి. ఇక ఆ వాల్యూమ్ 40% పెడితే మీకు ఆ బేస్ మజా కూడా ఉండదు అనమాట. సో బేస్ మజా చూడాలి అంటే మీరు 80% అబోవ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మీరు బేస్ అయితే ఇందులో ఎంజాయ్ చేయగలరు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ ఇయర్ కప్స్ అనమాట. ఇయర్ కప్స్ వచ్చేసరికి చాలా స్మాల్ సైజ్ ఇచ్చారు. మీరు ఇక్కడ 40 mm డైనమిక్ డ్రైవ్ వాడినప్పటికీ ఇది వచ్చేసరికి ఏదైతే క్వశ్చన్ ఉంది ఇంకొంచెం మనకి పెద్ద ఇవ్వాల్సింది ఎయిర్ కప్స్. బట్ వచ్చేసరికి ఇది మనకి ఎయిర్కి అయితే సిట్ అవ్వట్లేదు. కరెక్ట్గా ఈ ఎయిర్ని కప్పేయాలి, ఓవర్ టు ఎయిర్ ఇవ్వాలి. సో మనకి అదైతే ఒక మైనస్ అని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా చూడడానికి లాంగ్ లుక్ మనకి ప్రీమియం లుక్ లాగా బాగున్నట్టుగా అనిపించినప్పటికీ చేత్తో పట్టుకుంటే కొంచెం నాసిరకం టైప్ అయితే అనిపిస్తుంది. సో మనకి స్క్రాచెస్ కూడా ఈజీగా పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా మన సిట్టింగ్ విషయానికి వచ్చేసరికి మనం ఇలాగ సిట్ చేసుకొని ఊపినట్టయితే పర్వాలేదు, మనకి బాగానే సిట్ అవుతుంది. ఎందుకంటే ఇయర్ కప్స్ వచ్చేసరికి మనకి ఫ్లెక్సిబుల్ ఇచ్చారు, అటు ఇటు మనకి మూవ్ అవుతున్నాయి కాబట్టి అక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బట్ మనం ఎప్పుడైతే చెవు దగ్గర పెట్టేసుకుంటామో సో పెట్టుకున్నాక మనకి కొంచెం మిగిలిపోతుంది. అంటే కొంతమంది చిన్న చెవులు అనుకోండి ఓకే, కొంచెం పెద్ద చెవులు ఉంటాయి నాలాగా కొంచెం కష్టం అని చెప్పాలి. సో ఇంకెలాగ మనం మెడలో పెట్టుకున్నా సరే బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది మైనస్లు. సో ఈ 1800 పెట్టి ఇది మనం కొనవచ్చు అంటే ఓన్లీ బేస్ కోసం మాత్రం మీరు 1800 పెట్టడం అనవసరం అని చెప్తాను. బట్ ఒకసారి మీరు బేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మాత్రం తీసుకోవచ్చు 1800 పెట్టి. నా ఉద్దేశంలో అయితే అంత పెట్టి 1800 పెట్టి ఓన్లీ బేస్ కోసం తీసుకోవడం అనవసరం అని చెప్తాను. నా దగ్గర గతంలో వేరే డివైసెస్ కూడా ఉన్నాయి, అందులో వచ్చేసరికి బేస్ని కరెక్ట్గా కంట్రోల్ చేసింది అది. అలాగే వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్స్, మనకి వోకాలు, ట్రిబుల్స్, మిక్సింగ్ మొత్తం అంతా చాలా చక్కగా అయితే ఉన్నాయి. సో అది కూడా ఇంచుమించు ఇంతే 2000 రూపాయలు ఏమో తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసరికి రీమేక్స్ అది. సో దాంతో కంపేర్ చేస్తే నాకు ఇదేమో అంత గొప్పగా అయితే ఏమీ అనిపించలేదు. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంఐ సూపర్ బేస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి ఫుల్ రివ్యూ విని ఏ రకంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.